జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏ రోజు కూడా ఒక మెగా డిఎస్సి కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటిది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, టీచర్లకు సంబంధించింది కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కావచ్చు, వెల్ఫేర్కి సంబంధించింది కావచ్చు, ఏ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఒక జీవో కానీ, ఒక అనౌన్స్మెంట్ కానీ, ఒక నోటిఫికేషన్ కానీ ఇయ్యలే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి వచ్చిన 1 ఇయర్కే యువత పోర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో యువతని ఇచ్చేద్దాం అనుకుంటారో ఇది ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎవడు యాక్సెప్ట్ చేయడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ యువత పోర్ అనేది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిందే యువతకి ఏం చేయలేదని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఇంత ఘోరంగా? యువతకు ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు రాలేదు, రాష్ట్రానికి ఏ కంపెనీ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు రాష్ట్రానికి వచ్చి వాళ్ళ కంపెనీ ఎక్స్పాండ్ చేయడానికే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇప్పుడు 1 ఇయర్ కాగానే యువత పోర్ అని చెప్పేసి అంటే ఎవరున్నారు యువత? ఆ యువత పోర్లో నాకు తెలిసి యువత ఎవరు లేరు. అందరూ ఓఎల్ఎక్స్ పాత మనుషులు ఉన్నారు, అందరూ పెద్ద మనుషులు ఉన్నారు అందరూ అందులోనే. యువత పోర్ అంటే యువత ఉండాలి కదా, యువత కదా ఆవేదనతో రావాలి. అక్కడ యువత ఎవరు ఆవేదనతో రాలే, పెద్ద మనుషులు వచ్చారు, పాతకాలం మనుషులు అందరూ వచ్చారు ఆడికి. ఇటువంటి ప్రోగ్రాంలు పెడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ తగ్గుతుంది తప్ప పెరగదు పబ్లిక్లో. జై హింద్.